భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలు బంగారం ఆభరణాలని కొనుగోలు చేస్తూ ధరిస్తుంటారు. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. బంగారు ఆభరణాలు అనేవి మహిళల అందాన్ని మరింత పెంచుతాయి. ఇంకా బంగారం కేవలం అలంకరణ సామాగ్రినే కాదు, సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. అందుకే బయట వీలైనంత ఎక్కువ బంగారం కనిపించేలా ధరిస్తుంటారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా అనిశ్చితి, ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం అనేది సురక్షిత పెట్టుబడి సాధనంగా మారిపోయింది. దీంతో డిమాండ్ ఎక్కువగా పెరిగింది. కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడి సాధనంగాను పనిచేస్తుంది. బంగారంతో పాటుగా వెండిపైన ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీంతో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర ఇవాళ 200 తగ్గడంతో తులం బంగారం ఈ రోజు 1,31,450 రూపాయలకు చేరింది. దీనికి ముందటి రోజు 350 రూపాయల పతనమైంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు చూస్తే ఇవాళ 220 తగ్గడంతో 10 గ్రాములకు గాను 1,43,400 వద్ద కొనసాగుతుంది. ఇక ముందటి రోజు ఇది 380 రూపాయలు పతనమైంది. ఇక బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఇవాళ 4,000 తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్ నగరంలో 3,06,000 వద్ద కొనసాగుతుంది. దీనికి ముందటి రోజు 3,000 పెరగ్గా దానికి ముందటి రోజు 15,000 పెరిగింది. 6 రోజుల వ్యవధిలో ఏకంగా 42,000 పెరగడం ఆందోళన కలిగిస్తోంది.